వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ ఫ్రమ్ సాయి. ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి ప్రోగ్రామింగ్ సి అండ్ అలాగే మ్యాథ్ ల్యాబ్ అనమాట. ఈసీ వాళ్ళకి బోత్ C20 అండ్ C23 వాళ్ళకి చెప్తాను, ఎందుకంటే బోత్ సిలబస్ సేమ్గా ఉంది. దట్స్ వై డూయింగ్ వన్ వీడియో అనమాట. ఓకేనా? ఇంకా C23 వాళ్ళకి వచ్చేసి థర్డ్ సెమ్లో 306 అనమాట సబ్జెక్ట్ కోడ్. ఇంకా C20 వాళ్ళకి వచ్చేసి సబ్జెక్ట్ కోడ్ వచ్చేసి సబ్జెక్ట్ కోడ్ వచ్చేసి 405 అనమాట. అంటే వీళ్ళకి 4th సెమ్లో వస్తుంది C20 వాళ్ళకి. ఫస్ట్ మనం వెయిటేజ్ చూద్దాం. ఇక్కడ C20 వాళ్ళకి వెయిటేజ్ చూసుకున్నట్లయితే ఇది C20 అమ్మా, C23 కాదు. ఓకేనా? నేను రెండు చెప్తాను. ఫస్ట్ చెప్పేసి C20 బాగా వినండి, C20 చూసేవాళ్ళు. ఇక్కడ C20లో చూసుకున్నట్లయితే టోటల్ 5 యూనిట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ యూనిట్కి వచ్చేసి ఓన్లీ 6 మార్క్స్ అలొకేట్ చేశారు. అంటే 3 మార్క్స్ వస్తాయి. లాంగ్ క్వశ్చన్ రాదు ఈ యూనిట్ నుంచి, ఫస్ట్ యూనిట్ నుంచి. మీరు ఓన్లీ దీని మీద ఫోకస్ చేయని అక్కర్లేదు. ఓన్లీ షార్ట్ క్వశ్చన్కి ఫోకస్ చేసి ప్రీవియస్ ఇయర్గా ఉంటాయి కదా, అవి చెప్తాను, నేర్చుకుని దట్స్ ఇనఫ్ అనమాట. ఇంకా సెకండ్ యూనిట్లో చూసుకున్నట్లయితే 22 మార్క్స్ అయితే అలొకేట్ చేసిండ్రు. అంటే మీకు వచ్చేసి 2 వస్తాయి అన్నమాట క్వశ్చన్లు. 2 వచ్చేసి ఎస్ఏస్ వస్తాయి C20 వాళ్ళకి. 2 క్వశ్చన్లు వచ్చేసి 3 మార్క్స్ వస్తాయి అనమాట. ఓకేనా? ఇంకా ఫోర్త్ యూనిట్ చూసుకున్నట్లయితే 24 మార్క్స్ అనమాట. అంటే 2 ఎస్ఏస్ వస్తాయి, 3 మార్క్స్. సారీ, 2 ఎస్ఏస్ అంటే 1 ఎస్ఏ వస్తుంది. అండ్ అలాగే ఒక 10 మార్క్స్ క్వశ్చన్ కూడా వస్తుంది ఈ యూనిట్ నుంచి. ఓకేనా? 3 షార్ట్స్ అయితే వస్తాయి. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫోర్త్ యూనిట్ 14 మార్క్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి 1 ఎస్ఏ వస్తుంది అండ్ అలాగే 2 షార్ట్స్ వస్తాయి. ఫిఫ్త్ యూనిట్ చూసుకున్నట్లయితే 1 ఎస్ఏ వస్తుంది, 2 షార్ట్స్ అయితే వస్తాయి అనమాట. ఇదనమాట C20 వాళ్ళది. ఇంకా C23 వాళ్ళది చూద్దాం. C23 వాళ్ళు చూసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్ 16 మార్క్స్ అనమాట. మీకు ఖచ్చితంగా దీంట్లో ఒక 10 మార్క్స్ వస్తుంది అండ్ అలాగే 3 మార్క్స్ వస్తాయి. సెకండ్ యూనిట్ వచ్చేసి 26 మార్క్స్ అయితే అలొకేట్ చేశారు. 10 మార్క్స్ వస్తాయి, 3 మార్క్స్ వస్తాయి. థర్డ్ యూనిట్లో కూడా సేమ్ 10 మార్క్స్, 3 మార్క్స్. ఫోర్త్ యూనిట్లో వచ్చేసి 10 మార్క్స్, 3 మార్క్స్. ఫిఫ్త్ యూనిట్లో వచ్చేసి 10 మార్క్స్ వస్తాయి, 3 మార్క్స్ వస్తాయి. ఓకేనా? ఇంకా లేట్ లేకుండా మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ ఫస్ట్ యూనిట్లో వచ్చేసి C20 వాళ్ళకి ఎస్ఎస్ అయితే రావు, బట్ C23 వాళ్ళకి వస్తాయి. అవి వినండి. ఫస్ట్ ఎస్ఎస్ చెప్తాను, వినండి. ఓకేనా? C23 వాళ్ళు ఫస్ట్ యూనిట్లో, C20 వాళ్ళకి ఎస్ఎస్ అక్కర్లేదు. ఓకేనా? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా అడిగేది ఎస్ఎస్ ఎక్స్ప్లెయిన్ ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్స్ విత్ ఎగ్జాంపుల్స్ అండ్ అలాగే ఎక్స్ప్లెయిన్ ద ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్స్ ఆఫ్ వేరియబుల్. ఓకేనా? ఎక్స్ప్లెయిన్ ఇనిషియలైజేషన్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్. ఓకే, ఇవే అనమాట చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ అడిగితే ఎక్స్ప్లెయిన్ అబౌట్ డేటా టైప్స్ ఇన్ సి అడుగుతాడు థియరీ క్వశ్చన్గా. ఓకేనా? ఇంకా 3 మార్క్స్ చూసుకున్నట్లయితే మేబీ అడిగితే ఇక స్ట్రక్చర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అడగచ్చు అనమాట. మీకు అడిగితే 10 మార్క్స్కి అది చాలా ఇంపార్టెంట్ సి లాంగ్వేజ్లో. ఇంకా 3 మార్క్స్ చూసుకున్నట్లయితే మీకు లిస్ట్ 3 లాజికల్ ఆపరేటర్స్, లిస్ట్ ద 3 లాజికల్ ఆపరేటర్స్ సపోర్ట్ బై సి, బిట్ వైజ్ ఆపరేటర్. ఓకే, అట్లా అడుగుతాడు. ఓకే, ఆపరేటర్స్ అంటే ఏంటి, ఇంకా అవే అనమాట 3 మార్క్స్కి అడిగేది. 5 అర్థమెటిక్ ఆపరేటర్స్ సపోర్ట్ చేసే, ఐ మీన్ డిఫైన్ అబౌట్ ద 5 అర్థమెటిక్ ఆపరేటర్స్, డిఫైన్ చేయని 3 మార్క్స్ అడుగుతాడు. ఓకేనా? రైట్ ద సింటాక్స్ నెస్టెడ్ అసైన్మెంట్ స్టేట్మెంట్. ఓకే, అవన్నమాట ఎక్కువగా. ఇంకా నెక్స్ట్ సెకండ్ యూనిట్ చూసుకున్నట్లయితే ఈ యూనిట్ నుంచి C20 వాళ్ళకి అండ్ అలాగే C23 వాళ్ళకి ఎస్ఎస్ అయితే చెప్తాను, చూసుకోండి. ఇక్కడ వచ్చేసి మీకు ఎక్కువ ఈ యూనిట్ నుంచి ప్రోగ్రామ్లు అడుగుతారు అనమాట, బోత్ C20 అండ్ C23 వాళ్ళకి. ఇక్కడ ప్రోగ్రామ్స్ మెన్షన్ చేశారు కదా, ఈ ప్రోగ్రామ్సే వాడు ఎక్కువ అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? ఇన్ కేస్ ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మోస్ట్లీ ఒక 10 ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. ఈ 10 ప్రోగ్రామ్స్ లాజిక్ గుర్తుపెట్టుకొని ఎలా రాస్తారో చూసుకోండి. ఇన్ కేస్ వాడు అవి అడగకపోతే లూపింగ్ స్టేట్మెంట్స్ గురించి అడుగుతారనమాట. ఎక్స్ప్లెయిన్ అబౌట్ లూపింగ్ స్టేట్మెంట్స్. కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద కండిషనల్ స్టేట్మెంట్స్. దానికి మళ్ళీ మీరు ప్రోగ్రామ్స్ కూడా రాయాలండి. ఓకేనా?
ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు అడిగేది 3 మార్క్స్ చూసుకున్నట్లయితే వైల్ ఒక సింటాక్స్, ఫర్లో ఒక సింటాక్స్, డిఫరెన్స్ బిట్వీన్ వైల్ లూప్ అండ్ వైల్ అట్లా అడుగుతాడు. ఓకేనా? అండ్ అలాగే బ్రేక్ అంటే ఏంటి, కంటిన్యూ అంటే ఏంటి, ఇక్కడ ప్రోగ్రామ్స్ చెప్పాను కదా, ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా అడుగుతారు. ప్రోగ్రామ్స్ అయితే నేర్చుకోండి. ఇక్కడ మెన్షన్ చేసిన ప్రోగ్రామ్స్ అన్ని చూసుకోండి. అండ్ అలాగే ఎక్కువ అడిగేది ఏంటంటే మల్టిప్లికేషన్ మ్యాట్రిక్స్ అనమాట. అడిషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ కానీ, మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ కానీ ఖచ్చితంగా అడిగేదానికి ఛాన్స్ ఉంది. అవి పక్కాగా చూసుకోండి. ఓకేనా? ఈడ సెకండ్ యూనిట్ ఎక్కువ మీరు ప్రోగ్రామ్ మీద ఫోకస్ చేయాలి, నాట్ థియరీ. థియరీ నేర్చుకున్న మీకు ఈ థియరీ క్వశ్చన్ అడగడు, ఎక్కువ ప్రోగ్రామింగ్ క్వశ్చన్లు అయితే అడుగుతాడు. ఓకేనా? ఇంకా 3 మార్క్స్ చూసుకున్నట్లయితే అరే అంటే ఏంటి చెప్పా కదా, ఈడ ఇఫ్కి సింటాక్స్ రాయండి, ఒక ప్రోగ్రామ్ రాయండి, అవే అడుగుతాడు. రిపీటెడ్ అవే అడుగుతాడు. అంతకు మించి ఏమీ అడగడు. అంతే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ అండ్ ఫంక్షన్స్ అండ్ పాయింటర్ అనమాట, థర్డ్ యూనిట్. ఇక్కడ థర్డ్ యూనిట్ చూసుకున్నట్లయితే దీంట్లో నేను వచ్చేసి 4 ఎస్ఎస్ చెప్తాను, అవి నేర్చుకొని దట్స్ ఇనఫ్ అనమాట. ఎక్స్ప్లెయిన్ ద స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఫంక్షన్, ఇది రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి రైట్ ద ఆపరేషన్ ఆఫ్ గెట్ క్యార్, గెట్ పుట్ సిహెచ్ ఫంక్షన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ పాయింటర్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇవి. అండ్ అలాగే ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ ఫంక్షన్ యూజ్డ్ ఫర్ రీడింగ్ అండ్ రైటింగ్ స్ట్రింగ్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? అవే ఇది. ఓకేనా? ఇవే ఈ 4 నేర్చుకుంటే మీకు ఎస్ఎస్కి సరిపోతుంది. ఓకేనా? ఇంకా 3 మార్క్స్ చూసుకున్నట్లయితే డిఫైన్ స్ట్రింగ్ అంటే ఏంటి, పాయింటర్ అంటే ఏంటి. ఓకేనా? ఇంకా ఎట్లా పాయింటర్ ఒక సింటాక్స్ ఎట్లా ఇన్స్టైల్ చేస్తారు అవే అడుగుతారు. ఓకేనా? ఎట్లా డిక్లేర్ చేస్తారు ఒక స్ట్రింగ్ని. ఓకే, అట్లా అడుగుతారు. రిటర్న్ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. రిటర్న్ స్టేట్మెంట్ చూసుకోండి. అండ్ అలాగే ఫంక్షన్ అంటే ఏంటి. ఓకేనా? ఫంక్షన్ ఎలా డిక్లేర్ చేస్తారు, 3 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంది. ఓకే. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ఎస్ఏకి మీకు సింపుల్ ప్రోగ్రామ్స్ ఫర్ ఫంక్షన్స్ కాల్ టెక్నిక్స్ అనమాట. ఓకే, ఇది చూసుకోండి. ఎస్ఏకి ఎక్స్ప్లెయిన్, దీని బదులు ఈ ప్రోగ్రామ్ బదులు ఇది చూసుకోండి, ఎక్స్ప్లెయిన్ పాసింగ్ పారామీటర్స్ ఆఫ్ ద ఫంక్షన్ అనమాట. అది చూసుకుంటే దట్స్ ఇనఫ్. ఇంకా స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్లో మీకు ఎక్కువగా అడిగేది వాడు ఎట్లా అడుగుతాడంటే ఈ 3 ఉన్నాయి కదా, మెథడ్ ఆఫ్ డిక్లేరింగ్, మెథడ్ ఆఫ్ ఇనిషియలైజింగ్, మెథడ్ ఆఫ్ యాక్సెసింగ్ అని. వాడు 2గా అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ ద మెథడ్ ఆఫ్ డిక్లేరింగ్ అండ్ మెథడ్ ఆఫ్ ఇనిషియలైజింగ్ స్ట్రక్చర్ వేరియబుల్ అట్లా అడుగుతాడు. బట్ మనం పర్టికులర్గా అవి చెప్పలేము. ఈ 3 నేర్చుకోండి. ఓకే. దాని తర్వాత వచ్చేసి ఇంకా మీకు లిస్ట్ ద 6 ప్రీ ప్రాసెసర్స్ అనమాట, ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్. అండ్ అలా ఎక్స్ప్లెయిన్ ద కండిషనల్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివిటీస్, అన్కండిషనల్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివిటీస్. ఇవి చాలా అనమాట. ఇంకా మీకు ఇంకా 3 మార్క్స్ చూసుకున్నట్లయితే డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చర్ అండ్ యూనియన్. యూనియన్ అంటే ఏంటి, డిఫైన్ యూనియన్, డిఫైన్ స్ట్రక్చర్, అవి అట్లా అడుగుతాడు. ఓకేనా? సింటాక్స్ బాగా గుర్తుపెట్టు, సింటాక్స్ కూడా అడుగుతాడు. ఓకే, దట్స్ ఇనఫ్ అనమాట. ఇంకా బేసిక్స్ ఆఫ్ మ్యాథ్ ల్యాబ్లో ఎక్కువగా ఎస్సీస్ అడిగేది మీకు ఎక్స్ప్లెయిన్ ప్లాట్ కమాండ్స్ అనమాట. దీంట్లో మీకు ఒక 4 ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. అవేవో చెప్పలేము, మీరు అందుకే ఇవన్నీ బాగా నేర్చుకోండి. దాని తర్వాత ఇవి ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంది. 3 మార్క్స్కి అడుగుతాడు, ఒక్కొక్కసారి 8 మార్క్స్ కూడా అడుగుతాడు. ఓకేనా? ఇంకా ఎక్స్ప్లెయిన్ ద 1D అండ్ 2D అరే M into N మ్యాట్రిక్స్ ఇన్ మ్యాథ్ ల్యాబ్. అండ్ అలాగే గివ్ ద సింటాక్స్ అండ్ అలాగే ఎగ్జాంపుల్స్ ఫర్ లూపింగ్ స్టేట్మెంట్స్ అనమాట. మ్యాథ్ ల్యాబ్లో లూప్స్ ఉంటాయి కదా, దానికి సింటాక్స్ ఎగ్జాంపుల్స్ అడిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఓకేనా? అండ్ అలాగే డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఇన్ మ్యాథ్ ల్యాబ్ అనమాట. ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తారు కదా, దానికి ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి మ్యాథ్ ల్యాబ్లో. ఇవి చదువుకోండి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ఎగ్జాంపుల్ విత్ మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ సచ్ యాస్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ట్రాన్స్పోజ్ ఉంది కదా, దీంట్లో కూడా అడుగుతాడు. ఎక్కువ ఇంపార్టెంట్ వచ్చేసి ప్లాట్ కమాండ్స్ అండ్ అలాగే మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ ఇన్ మ్యాథ్ ల్యాబ్. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి లూపింగ్ స్టేట్మెంట్స్ అనమాట. దాని తర్వాత డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్. మీకు టైం ఉంటే 1D అండ్ 2D కూడా చూసుకోండి. ఇంకా స్టేట్ ద సిమ్యూ లింక్ GUI వచ్చేసి 3 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ మీకు లక్ ఉంటే అది మీకు 10 మార్క్స్కి అడిగేస్తాడు. ఓకేనా?
ఇంకా 3 మార్క్స్ చూసుకున్నట్లయితే మనకి మ్యాథ్ ల్యాబ్ సాల్వింగ్ ఇంజినీరింగ్ ప్రాబ్లమ్స్ అనమాట. నీడ్ ఫర్ మ్యాథ్ ల్యాబ్ ఎందుకు యూజ్ చేస్తారు మ్యాథ్ ల్యాబ్ ఇంజినీరింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి అని 3 మార్క్స్ అడగచ్చు. ఓకేనా? ఇంకా నేను 8 మార్క్స్ ఎస్ఏస్కి ఏ చెప్పింటానో అవే 3 మార్క్స్కి తిప్పి తిప్పి అడుగుతాడు. ఓకేనా? లేకుంటే లిస్ట్ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ సి అండ్ మ్యాథ్ ల్యాబ్. ఓకేనా? అవే అనమాట ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఈసీ వాళ్ళకి ప్రోగ్రామింగ్ సి అండ్ మ్యాథ్ ల్యాబ్. ఓకే, ఫస్ట్ టైం అనమాట ఈసీ వాళ్ళకి చేయను. అందరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.